కాకరకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాకరకాయ, శనగపిండి, ఉప్పు, జీలకర్ర, కారం, నూనె. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా అయిపోతుంది. సో మనము ఫస్ట్ కాకరకాయని రెడీ చేయటానికి ముందర కాకరకాయకి బజ్జీకి ఈ బజ్జీ పిండి అనేది రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ బౌల్ తీసేసుకుని తర్వాత శనగపిండి, సో ఉప్పు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం, నెక్స్ట్ జీలకర్ర అనమాట. జీలకర్ర యాజ్ ఇట్ ఈస్ కాకుండా ఫస్ట్ జీలకర్రని కొద్దిగా నలిపేయాలన్నమాట. మనం జస్ట్ కొంచెము క్రష్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సో జీలకర్రని ఫస్ట్ కొద్దిగా క్రష్ చేద్దాము. ఇది ఇక్కడ ఇలా పెడుతున్నాను. సో జీలకర్రని కూడా చక్కగా దాన్ని మిక్స్ చేసేసానంటే చక్కగా నలిపేసామన్నమాట. దంచుకుంటే కొద్దిగా మరీ కోర్స్గా కాకుండా మరీ పౌడర్లా కాకుండా జస్ట్ దాన్ని నలిపి అందులో యాడ్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ పిండిని బజ్జీ పిండిలాగా కలుపుకోవటమే. పిండి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు నానితే చక్కగా ఉంటుంది. ఇక్కడ నేను ఫోక్ యూజ్ చేసి మిక్స్ చేస్తున్నాను. మనము ఎగ్ బీటర్ కూడా ఇందులో యూజ్ చేసి మనము మిక్స్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ కొంచెం ఇలా డ్రాప్ అవుతున్నట్టు ఉండాలన్నమాట. ఇందులో నేను సోడా కానీ ఇంకా ఎటువంటి పౌడర్స్ మిక్స్ చేయట్లేదు. బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఏమి మిక్స్ చేయట్లేదు. ఓన్లీ డైరెక్ట్గా యాడ్ చేసేద్దాము. ఓకే, ఇలా డ్రాప్ కన్సిస్టెన్సీలో మనం దీన్ని మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. తర్వాత ఇది మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఏంటంటే కాకరకాయని రెడీ చేసుకుందాం. సో ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసేసాము. నెక్స్ట్ మనకి కాకరకాయలని రౌండ్గా చక్కగా కట్ చేసుకుందాము. సో చక్కగా కాకరకాయని కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇందులోంచి నేను గింజలు అవి ఏం తీయట్లేదు, ఎందుకంటే అది కుక్ అయిన తర్వాత బాగుంటుంది అనమాట తినడానికి. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే పడేసేసుకోవచ్చు. సో అన్ని ముక్కలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో రెగ్యులర్ మనము మిర్చి బజ్జీ కానీ, లేకపోతే పొటాటో ఆలుగడ్డ బజ్జీ కానీ, లేకపోతే వంకాయ బజ్జీ కానీ, అరటికాయ బజ్జీ కానీ, ఇవన్నీ ఎట్లా యాడ్ చేసుకుంటాము ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఎగ్జాక్ట్లీ అలాగే చేసుకుంటాము. అందుకని అన్నీ వేసేసి ఇందులో మిక్స్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆ పిండి చక్కగా దీనికి పట్టాలని చెప్పేసి. ఫస్ట్ కొంచెం పిండి యాడ్ చేసి చూద్దాం. ఇది రెడీ అయితే మనము ఇందులో బజ్జీలు యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా యూనిక్ డిష్ ఇది, ఎందుకంటే రెగ్యులర్గా మనం అరటి బజ్జీలు, మిర్చి బజ్జీలు అలాంటివి చేసుకుంటాము.
డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్. సో చక్కగా బజ్జీలు వేసేసుకున్నాం. అది కుక్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవటం, ఎంత సింపుల్. సో దీనికి మనము ఎటువంటి చట్నీ యాడ్ చేసుకోవచ్చు అని అంటే కనుక కొరియండర్ చట్నీ అంటే కొత్తిమీర చట్నీ కానీ, లేకుంటే టమాటా చట్నీ కానీ మన దాంతో తీసుకుంటే, లేకుంటే టమాటా సాస్ చట్నీ చేసేంత టైం లేదు అని అంటే కనుక టమాటా సాస్ తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతాయి, ఎందుకంటే మనకి కాకరకాయని మనం రౌండ్స్ కింద కట్ చేసుకున్నాము. తర్వాత అది థిక్గా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎక్కువ టైం ఉండేయాలి, వెంటనే తీసేయకూడదు. ఈవెన్ కుక్ అయిపోయిన ఫీలింగ్ ఉన్నా కూడా కొంచెం మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయచ్చు. సో మనం ఇందులో వంట సోడా అట్లా ఏమీ ఉపయోగించకుండా చేసాము. కావాలనుకుంటే వంట సోడా ఉపయోగించుకోవచ్చు, అప్పుడు చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. సో అప్పుడప్పుడు వంట సోడా వేసుకుని కూడా చేసుకోవచ్చు, అదర్వైజ్ మామూలుగా ఇట్లా చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే, మనము పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, వాటర్తో కలిపాం. వాటర్ కాకుండా మనం దీన్ని పెరుగుతో మిక్స్ చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. పెరుగుతో మిక్స్ చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. పెరుగు వల్ల మనకి కొంత ఎక్స్ట్రా కాల్షియం అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇది మనము శనగపిండి వంటకం అన్నమాట. శనగపిండి, శనగలు, శనగపప్పు ఇవన్నీ ఏంటంటే కొంచెం కంపారిటివ్గా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటివి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదన్నమాట. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏదైనా మంచి ఆయిలీ స్నాక్, డీప్ ఫ్రైడ్ స్నాక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా కాకరకాయ బజ్జీ చేసి తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే షుగర్ లెవెల్స్ వెంటనే పెరగకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, యూజువల్గా షుగర్ తింటేనే మనకి షుగర్ పెరుగుతుంది, తీపి పదార్థాలు తింటేనే షుగర్ పెరుగుతుంది అనేసి అనుకుంటూ ఉంటాం కదా. ఈవెన్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, కారా అలాంటివి తీసుకున్నా కూడా షుగర్ పెరుగుతుంది, ఎందుకంటే క్యాలరీ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో మనము డీప్ ఫ్రైడ్ ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా తగు మోతాదులో మాత్రమే తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఆయిల్ ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఆయిలీగా ఉండకూడదు, కాబట్టి మనం టిష్యూ పేపర్ పైన దీన్ని తీసేసుకుంటే కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే పైన అది పోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇది మనం సర్వ్ చేసేసుకుందాం. సో వేడి కాకరకాయ బజ్జీ రెడీ అయిపోయింది. టమాటో సాస్ కానీ కొరియండర్ చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. టమాటో చట్నీ కానీ వెజిటబుల్ చట్నీ అయితేనే బాగుంటుంది. ఇందులో మనకి పల్లి చట్నీ వాటికంటే వెజిటబుల్ చట్నీ బాగుంటుంది. జస్ట్ కొంచెం అంతా గ్రీన్ కలర్తో గార్నిష్ చేస్తున్నాను.